ట్యూబ్లో ప్రెగ్నెన్సీ. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే అది మీ ప్రాణానికే అపాయం కావచ్చు. అందుకనే చాలా జాగ్రత్త వహించాలి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అందరికీ తెలిసిన విషయం, బేబీ ఎక్కడ పెరగాలి? గర్భసంచిలో పెరగాలి. బట్ నార్మల్గా ట్రై చేసే వాళ్ళకి, న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందంటే, గుడ్డు కణం అన్నవి రెండు కూడా కలయిక ట్యూబ్లో జరుగుతుంది. సో ఆ ట్యూబ్లో కలయిక జరిగిన తర్వాత అక్కడ పిండం ఫామ్ అయ్యి తయారైన పిండం ట్రావెల్ చేసుకుంటూ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. బట్ రేర్ కేసెస్లో ఏమవుతుందంటే, ఈ ట్యూబ్లో తయారైన పిండము అక్కడే అతుక్కునేస్తుందండి. అప్పుడు వాళ్ళకి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని జరుగుతుంది. ఇప్పుడు ట్యూబ్లో ఒక్కటే కాదు, రేర్ కేసెస్ బయట అండాశయం మీద అతుక్కోవడం, ఇంకెక్కడో పేగుల మీద అతుక్కోవడం, ఇవి ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసెస్ వరల్డ్లోనే. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు ప్రెగ్నెన్సీ గర్భసంచి కాకుండా బయట ప్రదేశాల్లో ఎక్కడైనా మీకు వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. బట్ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో మోర్ దెన్ 90 to 95% కేసెస్ కూడా ట్యూబ్లో ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అందుకని ట్యూబ్ ప్రెగ్నెన్సీ గురించి మనం ఎక్కువగా ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి అంత ప్రమాదకరం? గర్భసంచిలో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంటాయి, అబార్షన్లు అవుతూ ఉంటాయి కదా, మరి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఎందుకు ఇంత భయపడాలి? రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు గర్భసంచిలో మీకు ప్రొటెక్షన్ ఇచ్చేది ఒకటి మజిల్ లేయర్ అని ఉంటుందండి. సో ఈ మజిల్ లేయర్ వల్ల గర్భసంచి, ఇంత చిన్నగా ఉన్న గర్భసంచి ఇంత పెద్దగా అయ్యి ఒక 2 to 3 kgs బేబీని అకామిడేట్ చేయగలుగుతుంది ఫుల్ 9 months పెరిగి. కానీ ఇదే విషయం మీకు ట్యూబ్లో ఆ మజిల్ లేయర్ ఉండదు. సో ట్యూబ్ అంతగా పెరగలేదు. సో ట్యూబ్లో ఏమవుతుందంటే, ఆ బేబీ పెరిగే కొద్దీ, గర్భసంచి బేబీ సంచి అన్నది పెరిగే కొద్దీ ట్యూబ్ రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోయి లోపల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లీడింగ్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఏదో ఒక సిమ్టమ్, బాగా పొట్ట నొప్పి రావడము, లేదా లోపల బ్లీడింగ్ అయ్యి షాక్లోకి వెళ్ళిపోయి కళ్ళు తిరిగి మీరు ఫెయింట్ అయిపోవడమో జరుగుతుంది. అప్పుడు ఎమర్జెన్సీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ ఎమర్జెన్సీలో తీసుకెళ్లడం లేట్ అయినా, ఆపరేషన్ లేట్ అయినా, లోపల బ్లడ్ లాస్ ఎక్కువగా వెళ్ళిపోయినా, మీరు షాక్లో వెళ్ళి ఒక స్పైరల్లో వెళ్ళిపోయి ఐసీయూలో ఎండ్ అవ్వడం, లేదా కొన్ని చాలా తక్కువ కేసెస్లో డెత్స్ కూడా చూసామండి. అందుకనే ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అంటే ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో ఇవాళ నేను చెప్తాను, అంటే ఏ ఛాన్సెస్, ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎవరికన్నా కొంచెం ఎక్కువ ఉంటాయా, ఇవన్నీ మాట్లాడతాను. జనరల్ లేడీస్ అందరికీ కూడా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి, బట్ చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే, ఎండోమెట్రియోసిస్ అని కండిషన్స్, లేదా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ట్యూబ్లో ఉండడం, వీటిల్లో లిటిల్ ఒక 5-10% ఎక్స్ట్రా రిస్క్ ఉంటుంది. టీబీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకని వీళ్ళకి చాలా వాచ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడన్నా మనకి న్యాచురల్ లేదా చిన్న ట్రీట్మెంట్స్, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ వచ్చిందన్న వెంటనే డాక్టర్ ఏం చేస్తారంటే, మీకు స్కాన్కి డేట్ ఇస్తారు. ఆ స్కాన్ అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాం, వెరీ ఫస్ట్ స్కాన్. ఈ స్కాన్ని లేట్ చేసుకోవద్దు, చెప్పిన డేట్ కరెక్ట్గా వెళ్ళండి. మేము అరౌండ్ 5 weeks 6 weeks దగ్గరలో పిలుస్తాం. బికాజ్ అప్పుడే మనకు సంచి ఏమన్నా ఉంటే బేబీది తయారవ్వడం లేదా కనపడడం స్కాన్లో స్టార్ట్ అవుతుంది. సో చాలా అర్లీగా పిలుస్తాం. ఈ ఫస్టే పిలవడం స్కాన్లో మెయిన్గా మనం ఇంటెన్షన్ ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, గర్భసంచిలో కరెక్ట్గా అనుకున్న చోటే తయారవుతుందా, బయట ఎక్కడన్నా వస్తుందా, సెకండ్ బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా. సో వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. సో ఈ లొకేషన్ చూడడానికి కోసమే మేము ఫస్ట్ స్కాన్, అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ పిలిచేది. సో ఇది ఎవ్వరు మిస్ చేయొద్దు, టైంకి వెళ్ళండి. ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్లో కూడా మేము ఎంబ్రియోస్ 1 లేదా 2 ఎంబ్రియోస్, రేర్ కేసెస్లో గవర్నమెంట్ 3 ఎంబ్రియోస్ కూడా పెట్టడానికి చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయినా, అబార్షన్స్ అయినా 3 కూడా పెడుతుంటాం. బట్ ఎక్కువ శాతం 1 or 2 పెడుతున్నామండి. ఐడియల్గా నన్ను అడిగితే 1 ఎంబ్రియో పెట్టడం ఇస్ మోస్ట్ ఐడియల్ అనమాట. బట్ స్టిల్ ఎక్కువ సినారియోస్లో మనం 2 ఎంబ్రియోస్ పెడుతున్నాం. సో మనం పెట్టిన తర్వాత పెట్టడం ఎక్కడంటే, మేము గర్భసంచిలోనే వదిలి వస్తాం. అంత మాత్రాన ఐవీఎఫ్లో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అని అయితే అనుకోకూడదు. ఐవీఎఫ్లో కూడా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ మేము గర్భసంచిలోనే వదిలి వస్తాం ఎంబ్రియోస్ని. బట్ లోపల ఎన్వైరన్మెంట్కి ఎంబ్రియోస్ కొన్నిసార్లు మూవ్ అవుతాయి, మైగ్రేట్ అవుతాయి, అక్కడ నుంచి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళి కూర్చోవడం అలా జరుగుతూ ఉంటాయండి. సో దట్ ఈస్ 1 to 5% కేసెస్లో ఐవీఎఫ్లో కూడా ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ చూస్తుంటాం. ఐవీఎఫ్లో మాకు పాజిటివ్ వచ్చింది 15 days తర్వాత బ్లడ్ రిపోర్ట్, వెరీ హ్యాపీ.
కానీ స్కాన్కి డేట్ ఇస్తాం, అర్లీగా రమ్మంటాం, ఆ రోజు చూసుకుంటాం. ఆ రోజు కనుక ట్యూబ్లో ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే దానికి అకార్డింగ్గా మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా దాన్ని మేనేజ్ చేస్తాం? 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ది మెడికల్ మేనేజ్మెంట్, సెకండ్ది వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్లో మీకు మెథోట్రెక్సేట్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా ఇస్తాం. ఇచ్చి మీ బీటా హెచ్సిజీ బ్లడ్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటాం. ఆ బీటా లెవెల్స్ కనుక ఇంజెక్షన్స్ ఇస్తూ మానిటర్ చేసే టైంలో తగ్గిపోతున్నాయి అంటే సర్జరీ అవసరం లేదు అని అర్థం. బట్ మేము ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీకు బీటా వాల్యూస్ తగ్గట్లేదు అంటే మాత్రము కాషియస్గా ఉండాలి. కొంచెం ఏదైనా సిమ్టమ్స్ స్టార్ట్ అయినా ఏమున్నా కూడా ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళి ఆ ట్యూబ్ని తీసేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు అనమాట. సో ఆల్టర్నేటివ్ ఇంకో 2 ట్యూబ్స్ ఉంటాయి లేడీస్ అందరికి, రైట్ ట్యూబ్, లెఫ్ట్ ట్యూబ్. సో ఏదో ఒక సైడ్ ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఆ ట్యూబ్ విత్ ప్రెగ్నెన్సీ తీసేస్తారండి. ఇంకొక ట్యూబ్ హెల్ప్తో మీరు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ట్రై చేయాల్సి ఉంటుంది. సో అందుకే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం నెగ్లెక్ట్ చేయడానికే లేదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను ఏంటంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్సే, తను కూడా ఒక డాక్టరే, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది. 2 ట్యూబ్స్ బ్లాక్ చేయించుకున్నారు. కానీ ఎందుకో రీజన్కి తను వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు సడన్గా ఫెయింట్ అయింది. పీరియడ్ మిస్ అయిందంట, కానీ చూసుకోలేదు, వస్తుందిలే అనుకున్నారు, సడన్గా ఫెయింట్ అయింది. ఫెయింట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆమెకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అని. అంటే సమ్టైమ్స్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత కూడా రేర్ కేసెస్ అవి ఫెయిల్ అయ్యి తనకు అక్కడ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి లోపల బ్లీడింగ్ అవుతూ తను ఇగ్నోర్ చేయడం వల్ల ఫెయింట్ అయ్యి ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సి వచ్చింది. సో అందుకనే ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీని ఎవరు ఇగ్నోర్ చేయకుండా టైం టు టైం డాక్టర్స్ చెప్పిన టైంకి స్కాన్స్కి వెళ్ళాలి, చెప్పిన విధంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.